నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ సంస్థ సంగారెడ్డి. ఇక్కడ గత 4.5 సంవత్సరాల క్రితము లొంగాన్ అనే ఒక పండు ఎగ్జాటిక్ ఫ్రూట్ని ఇక్కడ ట్రయల్ బేసిస్ పైన పండించడం జరిగింది. దీన్ని మనము గత 2 సంవత్సరాల నుంచి హార్వెస్టింగ్ ఫ్రూట్ అయితే కాపుకొచ్చి హార్వెస్టింగ్ చేయడం జరుగుతోంది. అండ్ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో మనము డెక్కన్ ఎగ్జాటిక్స్ సంస్థలో దాదాపు 23 రకాల ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇక్కడ ప్లాంటేషన్ చేసి వాటిని స్టడీ చేయడం జరుగుతోంది. తెలంగాణలో ఏ వెరైటీస్ మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అవుతాయి, ఒకవేళ అవుతే అది కమర్షియల్ స్కేల్కి ఎలా తీసుకెళ్ళడం అనేది ఒక పైన పరిశోధన స్టార్ట్ చేసి 5 years అవుతోంది అప్రాక్సిమేట్లీ. సో దీంట్లో భాగంగా మీరు చూసే లొంగాన్ ఫ్రూట్ ఈసారి బాగా సక్సెస్ వచ్చింది. ఒక్కొక్క చెట్టుతో మనకి దాదాపు 40 kgs వరకు ఈల్డ్ ఈసారి తీసుకోవడం జరిగింది. లొంగాన్ అనేది ఒక కొంచెం ట్రాపికల్ రీజన్ ఫ్రూట్ అండి. కాకపోతే మనకి వెరైటీస్ దీంట్లో ఒక 10-12 వెరైటీలు ఉన్నాయి. దాంట్లో మనకి ఇనిషియల్ ఫేజెస్లో స్టార్ట్ చేయడంతో ఒక 2 వెరైటీస్ మాత్రమే ఇక్కడ ప్లాంటేషన్ జరిగింది. దాంట్లో ఒక వెరైటీనే మనకి సక్సెస్ఫుల్గా ఈల్డ్ రావడం జరిగింది. సో ఈ సక్సెస్ రిజల్ట్స్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక 7 రకాల కొత్త వెరైటీస్ని లొంగాన్లో మనము నాటడం రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ జరిగింది. దీని పరిశోధన మనకి ఇంకొక 2 సంవత్సరాల్లో దీని పూర్తి రిజల్ట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం, లొంగాన్ మన దగ్గర ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే మన దగ్గర ఉన్న వెరైటీసు ఫ్రూట్ సైజ్ కొద్దిగా చిన్నగా వస్తుంది. అదే ఇప్పుడు తైవాన్లో కానీ లేకపోతే మలేషియా, థాయిలాండ్లో కానీ మంచి సైజ్ వచ్చే వెరైటీస్ ఉన్నాయి. దాన్ని మనము ఇక్కడ తీసుకురవచ్చి ఇంపోర్ట్ చేసుకొని చేయటంతో మనకి పెద్ద సైజులో ఫ్రూట్ రావటం, అది కమర్షియల్ స్కేల్లో ప్లాంటేషన్ చేయడంతో రైతులకి ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తుంటాయి. లొంగాను ప్రస్తుతానికి యాక్చువల్లీ వేరే కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేస్తున్నాము. మెయిన్గా థాయిలాండ్, మలేషియా నుంచి ఇండియాకి ఎక్కువగా దిగుమతి అవుతోంది. అండ్ కేజీ దాదాపు 300 నుంచి 400 రూపాయల వరకు 1 కిలో లొంగాను మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ప్రొడక్షన్ కావటంతో ఈవెన్ మన రైతులకి ఒక్కొక్క కేజీకి 100-150 రూపాయలు వచ్చినా కూడా ఒక చెట్టు నుంచి దాదాపు ఇప్పుడే మనకి 4.5 సంవత్సరం నుంచే దాదాపు 40 కిలోలు మనం హార్వెస్ట్ చేయగలిగాము. అదే ప్లాంట్ మెచ్యూర్ అయిన తర్వాత మనం ఒక యావరేజ్గా 60-70 kgs వరకు హార్వెస్ట్ చేసుకున్నా కూడా ఒక ఎకరానికి 200 చెట్లు నాటుకోవడంతో రైతుకి దాదాపు 10-12 టన్నుల వరకు దిగుబడి మనకు లొంగాన్లో చూడడానికి అవకాశం ఉంది. 100 రూపీస్ కేజీ వేసుకున్నా కూడా రైతుకి దాదాపు అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత 9-10 లక్షల రూపాయలు ఎకరం పైన మెలగటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇది ఎర్లీ ఫేజెస్ ట్రయల్స్ మాత్రమే. మనము సైజ్ కమర్షియల్ స్కేల్లో ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అండ్ మంచి సైజ్ వచ్చే వెరైటీస్ ఏంటి, వీటిపైన ఇంకా పరిశోధనలు మనం చేయాలి. చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లో మనము లొంగాన్ పంటని కూడా కమర్షియల్ స్కేల్లో తెలంగాణలో ప్లాంటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెటింగ్ చాలా ఈజీ అండి లొంగాన్. ఎందుకంటే హార్డ్లీ మనకి లొంగాన్ ఇండియాలో ప్లాంటేషన్ ఓన్లీ కేరళలో తప్ప ఎక్కడ కూడా మనకి లొంగాన్ ప్లాంటేషన్స్ పెద్దగా లేవు. ఇది కూడా సేమ్ లీచీ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంటే. సో మనకి లీచీ ఎక్కడ కన్జ్యూమర్స్ ఎట్లాగో మనకి చాలా అవగాహన ఉంది. లీచీ మనకి ఈజీగా మార్కెట్లో సేల్ అవుతుంది. సో లొంగాన్ కూడా చాలా ఈజీగానే సేల్ అవుతుంది. టేస్ట్ కూడా మనకి సేమ్ లీచీ లాగా ఉంటుంది. సో లీచీ, రాంబుటాన్ అండ్ లొంగాన్ 3 కూడా ఒకే జాతికి సంబంధించిన మొక్కలు. ఈ వెరైటీ ఫ్రూట్లో మనకు చూసుకున్నప్పుడు కనుక ఎస్పెషలీ దీంట్లో మినరల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో పోషక విలువలు ఎస్పెషలీ వైటమిన్స్ అండ్ దాంతోపాటు ఈ మైక్రో ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీనివల్ల దీని మార్కెట్లో హెల్త్ కాన్షియస్ ఉన్న కన్జ్యూమర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వెరీ రేర్ ఫ్రూట్ కాబట్టి ఎగ్జాటిక్ ఫ్రూట్ కేటగిరీ కిందకి వస్తుంది అండ్ మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మనము దీనిపైన డిఫరెంట్ వెరైటీస్ ఇంకా ట్రయల్స్ చేయాలి. కమర్షియల్ స్కేల్లో మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనకి రైతులు పెద్ద స్కేల్లో ప్లాంటేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ప్లాంటేషన్ చేసి ఇక్కడ దాదాపు 4.5 years అవుతుందండి. 4.5 yearsలో దీని మామిడి చెట్టులాగే వాటర్ ఇరిగేషన్ అలాగే ఇస్తున్నాము. దీనికి స్పెషల్గా ఏమీ పురుగుల మందులు కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ ఏది ఇవ్వలేదు ప్రస్తుతానికి. ఓన్లీ పశువుల ఎరువు, ఓన్లీ మైక్రో న్యూట్రియన్స్ తప్ప దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ చేయలేదు. దీంట్లో అడ్వాంటేజ్ లొంగాన్లో సంవత్సరానికి 2 కాపులు కూడా తీసుకోవచ్చు దీంతో. సో ఆ ట్రయల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. మనకు జస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ ఎట్లా వస్తుందని చూసాము. ఫ్యూచర్లో 2 పంటలు సంవత్సరానికి ఎలా తీసుకోబోతున్నాం అనేది కూడా ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. నాకు తెలిసి సంగారెడ్డిలోనే ఒక ట్రయల్ జరిగిందని అనుకుంటున్నాను. ఇంకా ఐ థింక్ చాలామంది ఫార్మర్స్ కొద్ది స్కేల్లో ప్లాంటేషన్ చేశారు. బట్ నా దగ్గర డేటా లేదు. విన్నాను దట్ కొంతమంది ఫార్మర్స్ అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆల్రెడీ ప్లాంటేషన్ చేశారని. సో వాళ్ళ డేటా కూడా మనం తీసుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున మనము ఆ లొంగాన్లో కూడా మనము ముందుకు వెళ్ళొచ్చు. రైతులు చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. అంటే మన డెక్కన్ ఎగ్జాటిక్స్ FPOలో ఉన్న ఫార్మర్స్ కానివ్వండి, ఇక్కడ రైతులు చాలామంది ప్రతి శనివారం వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్, వాటర్ కూడా ఎక్కువ తీసుకోదు అండ్ హై డెన్సిటీ ప్లాంటేషన్కి చాలా అనుకూలమైన ప్లాంటేషన్. అంటే ఇప్పుడు మేమైతే స్పేసింగ్ 200 plants per acre వేస్తున్నామండి. దాన్ని మనము 250-300 plants per acre కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు చూసే ఈ ప్లాంట్ ఓన్లీ 5-year ప్లాంట్, కానీ ఎక్కువ హైట్ ఏం లేదండి. దాదాపు 10-12 feet మాత్రమే ఉంది. గుబురుగా ఉంటాం. దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ, గుత్తులుగా రావటం వల్ల కూడా హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటికీ ఇది ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నాం. ఎందుకంటే మనము ఫ్రూట్ సైజు మనం అనుకున్న స్థాయిలో సైజు ఇంకా రావట్లేదు. దీనికోసం ఇంకా డిఫరెంట్ వెరైటీస్తో ట్రయల్ చేసి మనకి కొంచెం సైజ్ పెద్ద ఉన్న వెరైటీస్ అయితే మనం చూస్ చేసుకోగలిగితే అప్పుడు కమర్షియల్ వయబిలిటీ ఉంటుంది. అంటే phase 1 and 2 ట్రయల్స్లోనే ఉన్నామండి. ఇంకా అది కమర్షియల్ ట్రయల్స్ వెళ్ళినప్పుడు ఐ థింక్ అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది ఫార్మర్స్కి అడాప్ట్ చేసుకోవడానికి.